అతను ఓ సినీ డైరెక్టర్. తెరపై క్రైమ్ సీన్స్ ను మస్తుగా పండించాడు. రియల్ సంగతి సరే, రియల్ గా కూడా తన క్రిమినల్ బ్రెయిన్ కు పదును పెట్టాడు. పాత నోట్ల దందాలు డైరెక్ట్ చేశాడు. కేటుగాడిని తెరకెక్కించిన ఆయన కొందరు కేటుగాళ్లను చేరదీశాడు. 50% కమిషన్ కొడితే పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామంటూ దుకాణం తెరిచాడు. ఇంకేం నల్ల కుబేరులు క్యూ కట్టారు. కాకపోతే కాకీల ఎంట్రీతో సదరు డైరెక్టర్ కథ అడ్డం తిరిగింది. కిట్టు కేటుగాళ్ల ముఠా కటకటాల బాట పట్టింది. పాత నోట్ల మార్పిడి పేరిట కొత్త దందా, 50% కమిషన్ ముసుగులో బడా దగా. హైదరాబాద్ కమలాపురి కాలనీ కేంద్రంగా సాగుతున్న నగదు మార్పిడి రాకెట్ కు చెక్ పెట్టారు పోలీసులు. ఈ కేసులో తీగలాగితే ఓ సినీ డైరెక్టర్ కమిషన్ దందా బట్టబయలైంది. నోటుగాళ్ల ముఠా మేస్త్రి సినీ డైరెక్టర్ రామకృష్ణ అలియాస్ కిట్టు అని తేలింది. డబ్బింగ్ స్టూడియో అడ్డాగా ఈ ముఠా కరెన్సీ ఎక్స్చేంజ్ రాకెట్ నిర్వహిస్తోంది. ఎన్ని కోట్లైనా సరే 50% కమిషన్ కొడితే పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామన్న ఈ ముఠా ప్రచారానికి ఎందరో బడాబాబులు వలలో చిక్కుకున్నారు. పక్కా నిఘా పెట్టిన కాకీలు పాత నోట్ల ముఠా బెండు తీశారు. కిట్టు గ్యాంగ్ ను అరెస్ట్ చేసి 1,20,00,000 పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణ అలియాస్ కిట్టు కేటుగాడ్ అనే సినిమాకు డైరెక్టర్. ఆ టైటిల్ కు తగ్గట్టుగా కేటుగాడ్ల పాత నోట్ల దందా చేపట్టాడతను. సినిమా ఛాన్సులు చేజెక్కలేదో, ఓవర్ నైట్ తో కరోడ్పతి కావాలన్న దురాసో తన క్రిమినల్ మైండ్ తో పాత నోట్ల దందాకు పదును పెట్టాడు. కమలాపురి కాలనీలోని డబ్బింగ్ స్టూడియో అడ్డాగా కథ నడిపాడు. మనోడి కస్టమర్ లిస్ట్ లో ముంబై వాలాలు కూడా ఉన్నారు. వసీం ఖాన్, బిలాల్, బాషా అనే ముగ్గురు ముంబైకర్లు కిట్టు ట్రాప్ లో చిక్కారు. నగదు మార్పిడి కోసం 20 లక్షల పాత నోట్లతో హైదరాబాద్ లో దిగారు. పాత బస్తీ, ఖమ్మం నుంచి కూడా పలువురు నల్ల కుబేరులు కిట్టు గ్యాంగ్ తో టచ్ లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కిట్టు అనుచరులు రాజేష్, మనోజులు తయారు చేసిన కస్టమర్ల జాబితాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో కిట్టు డెన్ పై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. 1,20,00,000 పాత కరెన్సీని సీజ్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రామకృష్ణ అలియాస్ కిట్టు కోసం గాలింపు చేపట్టారు. 50% చొప్పున పాత నోట్లు మారుస్తామన్న ఉద్దేశంతో వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు దాదాపుగా ఒక 11 మందిని వాళ్ళ అక్కడ సమీపంలో ఉన్న డబ్బింగ్ ఆఫీస్లో ఉన్న వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తే అప్పటికే కిట్టుకు సంబంధించిన రాజేష్ మరియు మనోజ్ అనేవాళ్ళు ఇద్దరు కౌంటింగ్ మిషన్స్ మీద దాదాపుగా 1,20,00,000 పైసలకు 500, 1,000 రూపాయల నోట్ల పాత నగదును లెక్కిస్తుండగా వాళ్ళని పట్టుకొని ఆ 11 మందిని మన పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి విచారించడం జరిగింది. ఈ ఆర్బీఐ నిబంధనల ప్రకారం పాత నోట్లు ఉండడం అనేది చట్టరీత్యా నేరం కనుక, మోరోవర్ ఈ 50-50 అని చెప్పేసి మనీ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజింగ్ అనే దాని మీద ఇతను చేస్తున్నది మోసం అనే ఉద్దేశంతో వాళ్ళందరి మీద మనం 420 రెడ్ విత్ 511 ఐపీసీలో కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టాం. రామకృష్ణ కూడా వీళ్ళందరూ వచ్చిన తర్వాత అతను ఎస్కేప్ అయినాడు కనుక అతను కానీ దొరికినట్టయితే మళ్ళీ ఫర్దర్గా ఇందులో ఇంకా వేరే వ్యక్తులు ఎవరు ఉన్నారనే విషయం కూడా మనకు తెలుస్తాం. ఎన్నాళ్లుగా ఈ దందా సాగుతోంది. రామకృష్ణ దగ్గర నగదు మార్పిడి చేసుకున్న నల్ల కుబేరులు ఎవరు? రామకృష్ణ గ్యాంగ్ వెనుక ఇంకెవరున్నారు? అతను చిక్కితే మరెన్నో సంచలనాలు వెలుగులోకి రావడం ఖాయమంటున్నారు పోలీసులు. త్వరలోనే అతను అరెస్ట్ చేసి నిజానిజాన్ని బయటకు తీస్తామన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు ఇక చిత్తు కాగితాలే. ప్రస్తుతం ఉన్న బ్యాంక్ నిబంధనల ప్రకారం పాత నోట్లను మార్చే అవకాశమే లేదంటున్నారు నిపుణులు. మార్చి 31 వరకు 5 ఆర్బీఐల్లోనే నగదు మార్పిడికి అవకాశం ఉంది. అది ఎన్ఆర్ఐలకు మాత్రమే వర్తిస్తుంది. బయట వ్యక్తులు నోట్లను మార్చే అవకాశం ఏమాత్రం లేదంటున్నారు నిపుణులు. 4 మెట్రోస్లో ఉన్న ఢిల్లీ, కల్కటా, ముంబై, చెన్నైలో ఉన్న ఆర్బీఐలో మాత్రమే మార్చుకోవచ్చు. 5వ ఆర్బీఐగా నాగ్పూర్లో ఉండేటటువంటి ఆర్బీఐకి అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ కానీ మిగతా వేరే వాటికి కానీ ఇవ్వలేదు. సో అంచేత నాన్ రెసిడెంట్ ఇండియన్స్ దగ్గర ఉన్నటువంటి రద్దు అయినటువంటి నోట్లు ఏవైతే ఉన్నాయో, ఈ రద్దు అయినటువంటి నోట్లు ఈ 5 రిజర్వ్ బ్యాంకుల దగ్గర మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం దట్టు నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి మాత్రమే ఇచ్చారు. ఇంకా ఏ బ్యాంకులో కూడా ఎక్కడా కూడా ఇండియన్ సిటిజన్స్ కానీ ఎవరు కానీ వెళ్ళి ఏ బ్యాంకులో దీన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఏ బ్యాంక్ యాజమాన్యం దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎవరి దగ్గరైనా సరే ఇండియన్ సిటిజన్స్లో 10 నోట్లకు దాటి కనుకుంటే చట్టరీత్యా వాళ్ళు శిక్షార్హులు అనేటటువంటి ఒక ఆర్డినెన్స్ కూడా తీశారు. అంచేది ఎవరైనా నేను పొరపాటున మర్చిపోయినాను, నేను ఎక్స్చేంజ్ చేసుకోలేదు అనేటటువంటి వాదన వినిపించినా కూడా 10 నోట్ల కనుక దాటి వారి దగ్గర ఉన్న రోజున వారు చట్ట ప్రకారం శిక్షార్హులు కాబట్టి వాళ్ళని శిక్షించడం మాత్రమే జరుగుతుంది. 30%, 50% కమిషన్తో
పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామనే ప్రచారాలు పక్కా మోసం. కిట్టు గ్యాంగ్ లాంటి కేటుగాళ్ల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించారు పోలీసులు.